సర్కార్ విదేశీ సినిమాలకు 100% పన్ను విధించడంతో నాన్ అమెరికన్ సినిమాలకు యుఎస్ మార్కెట్లో చుక్కలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో వస్తున్న టామ్ క్రూజ్ MI8 కి కలెక్షన్స్ పరంగా అనుకూలత ఏమైనా కనిపిస్తుందా? ట్రంప్ సర్కార్ ఇచ్చిన షాక్ కి నాన్ అమెరికన్ ఫిల్మ్స్ కు గట్టి దమ్కినే పడింది. ఇలా చేయడం ద్వారా తమ సినిమాలకు కలిసి వస్తుందని ట్రంప్ భావిస్తున్నాడు. దానిలో భాగంగా టామ్ క్రూజ్ తెరకెక్కించిన మిషన్ ఇంపాసిబుల్ 8 ది ఫైనల్ రికనింగ్ ఈ నెల 17న విడుదలవుతోంది. భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో ఈ మూవీ రిలీజ్కి సిద్ధమైంది. టామ్ క్రూజ్ MI సిరీస్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా MI8 ఫస్ట్ డే ఇండియాలో 20 కోట్ల వసూలు చేస్తుందని ఒక అంచనా. మొదటి 3 రోజుల్లో 50 కోట్ల క్లబ్ని MI8 అందుకునే ఛాన్స్ ఉంది. అంటే భారతదేశం నుంచి టామ్ సినిమా 100 కోట్లు కొల్లగొడుతుందని అంచనా. అమెరికన్ సినిమాలు భారత్లో విడుదలైతే ఇక్కడ ప్రభుత్వాలు ఎక్స్ట్రా ట్యాక్స్లేమీ వసూలు చేయడం లేదు. కానీ అమెరికాలో మన సినిమాలు రిలీజ్ చేస్తే ట్యాక్స్ 100% ఎక్స్ట్రా కట్టాలి. ఇది MI8కు అమెరికాలో భారీ వసూలు తెచ్చేదిగా కనిపిస్తోంది. MI8 ఫిలిం తెచ్చే కలెక్షన్స్ అమెరికన్ సినిమాలకు మంచి వెల్కమ్ లా మారొచ్చు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పినా చెప్పొచ్చు. ఇలాంటి టైంలో టామ్ క్రూజ్ కి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. విదేశీ సినిమాలపై 100% సుంకం విధించారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక విలేకరి క్వశ్చన్ చేశాడు. మేం సినిమా గురించి ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాం, ధన్యవాదాలు అంటూ టామ్ క్రూజ్ తప్పించుకున్నాడు. అంటే టామ్ కి తెలుసు హాలీవుడ్ మార్కెట్ కు మాత్రమే ట్రంప్ సర్కార్ వన్ సైడ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాడు అని. ప్రశాంత్ వర్మ మహాకాళి ఎందుకు అంత సెన్సేషన్ అవుతుంది? మార్టిన్ లూథర్ కింగ్ డైరెక్టర్ పూజా కొల్లూరు ప్రశాంత్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎంతవరకు హ్యాండిల్ చేయొచ్చు? అసలు ఈ సినిమాలోకి అక్షయ్ ఖన్నా ఎలా వచ్చాడు? దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తప్ప అన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. నిర్మాతగా, కథకుడిగా రకరకాల ప్రాజెక్టులను రన్ చేస్తున్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమా మహాకాళి మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అయితే. గతంలో ఈ సినిమా తాలూకు పోస్టర్ వదిలినప్పుడే సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇక ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకురాలు. ఇంతకు ముందు మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా తీశారేమే. సంపూర్ణేష్ బాబుతో తీసిన ఈ సినిమా అంతగా వర్కౌట్ కాకపోయినా బాగా తీశారు అనే పేరు తెచ్చుకుంది. మహాకాళి సినిమాకు సోమవారం క్లాప్ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. మహాకాళిలో ఓ కీ రోల్ కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాని ఎంచుకున్నారు. ఇటీవల చావాలో ఔరంగజేబ్ పాత్రని పోషించారు అక్షయ్. ఆ పాత్రలో నటనకు ప్రశంసలు దక్కాయి. చావా తర్వాత అక్షయ్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి. వేటికి అక్షయ్ ఓకే చెప్పలేదు. అయితే మహాకాళిలోని పాత్ర ఇంప్రెస్ చేయడంతో ఓకే చెప్పాడట. ఇక మహాకాళి టైటిల్ రోల్లో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ పాత్రకు ఒక స్టార్ హీరోయిన్ కావాలి. ప్రశాంత్ వర్మ కూడా కొంతమందిని కాంటాక్ట్ అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్, రష్మిక లాంటి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పాత్ర ఎవరు చేసినా బల్క్ డేట్లు కావాలి. అలా ఇచ్చే హీరోయిన్లు మన దగ్గర లేరు. స్టార్ హీరోయిన్ దొరక్కపోతే 2-3 సినిమాల అనుభవం ఉన్న హీరోయిన్ తో అయినా సర్దుకుపోదామని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మహాకాళి కూడా ఒక భాగమే. జై హనుమాన్ తో పాటుగా తీయబోయే అధీరలోని పాత్రలు కూడా ఈ యూనివర్స్ లో కలుస్తాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయి. కమల్, రజనీలు తమ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ తో మళ్ళీ హిట్లు నమోదు చేస్తారా? జైలర్, విక్రమ్ తర్వాత ఇద్దరు సీనియర్ హీరోలు మరొకసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారా? అప్కమింగ్ సినిమాలపై మార్కెట్ వర్గాల్లో ఎలాంటి మూమెంట్ కనిపిస్తోంది? కోలీవుడ్ ఆడియన్స్ తమ సీనియర్ హీరోస్ మళ్ళీ ర్యాంపేజ్ ఆడతారనే ఆశల్లో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా థగ్ లైఫ్, కూలీ సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్కి వచ్చేలా చేస్తాయని నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలను ఆయా మేకర్స్ నిత్యం నెట్టింట్లో ఉండేలా రకరకాల అప్డేట్స్ ఇచ్చి హల్చల్ చేయిస్తున్నారు. జూన్ 5న వస్తున్న థగ్ లైఫ్ కమల్ హాసన్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తుంది అని మణిరత్నం అభిమానులు నమ్ముతున్నారు. పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి అదే రీతిలో అన్ని భాషల ప్రమోషన్స్ ని చేస్తూ ఉండటం విశేషం. తాజాగా థగ్ టాక్స్ అంటూ స్టార్ట్ చేసిన సిరీస్ నుంచి ఒక్కో ఇంటర్వ్యూ వస్తోంది. మరి ఈ సిరీస్ లో 2వ ఇంటర్వ్యూ లీడ్ నటుల నుంచి వచ్చింది. ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు, అంతకు మించిన సమాధానాలతో ఈ ఇంటర్వ్యూ సాగింది. కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ యాంగిల్లో ఆడియన్స్ చూస్తున్నారు. కమల్ కు విక్రమ్ ఇచ్చినట్లే తమ రజనీకి కూలీ ఇస్తాడని నమ్ముతున్నారు. లోకేష్ యూనివర్స్ లో దీన్నొక పార్ట్ గా చూస్తున్నారు. సినిమా కూడా ఈ రకంగానే ఎక్కువగా ప్రచారానికి నోచుకుంటోంది. ఆగస్ట్ 14న వచ్చే ఈ ఫిల్మ్ నుంచి థగ్ లైఫ్ కంటే ఎక్కువగానే కంటెంట్ బయటకు వచ్చింది. సీనియర్ హీరోస్ ఇద్దరికి ఇవి డూ ఆర్ డై సినిమాలు కావడంతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. హీరో ఆర్యాకు సారపట్టు 2తోనే మళ్ళీ లైఫ్ వస్తుందా? దర్శకుడు పా రంజిత్ పీరియాడిక్ బాక్సింగ్ ఫిల్మ్ సీక్వెల్లోనూ ఫస్ట్ ఫిల్మ్ తాలూకు స్టఫ్ ని చూపించగలడా? తమిళ హీరో ఆర్యకు సారపట్టు తర్వాత సరైన సినిమా పడలేదు. ఆ మాటకొస్తే ఆర్య కెరియర్ సందిగ్ధంలో పడిపోయింది. వెబ్ సిరీస్లు చేసుకుంటూ కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు. ఏది ఒక పట్టాన తెగడం లేదు.
దీంతో చేసేది లేక తనకు సారపట్టు ఇచ్చిన పా రంజిత్తోనే మళ్లీ కలిశాడు. దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన క్రేజీ పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా చిత్రం సార్పట్టా పరంపర. కొన్నేళ్ల క్రితం లాక్డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలోనే విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. థియేటర్స్ లో రిలీజ్ అయితే సూపర్ హిట్ అవుతుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుంది. సారపట్టు తమిళ ఆడియన్స్ తో పాటుగా తెలుగు ఆడియన్స్ కూడా తెగ నచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇంతకాలానికి దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దీంతో ఈ ఆగస్ట్ నుంచే సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వన్స్ ఈ మూవీ సెట్స్ మీదకు వెళితే తంగలాన్ దర్శకుడిని ఆడియన్స్ సినిమా వచ్చే వరకు కూడా ట్రెండింగ్ లో పెట్టడం ఖాయం. శంకర్ కూతురు అదితి శంకర్ కి హీరోయిన్ గా టాలీవుడ్ లైఫ్ ఇస్తుందా? హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ తంబేలామెతో సినిమాలు ఎందుకు చేయడం లేదు? అర్జున్ కూతురు శంకర్ల వారసురాళ్ళు బ్యూటిఫుల్ గా ఉన్నప్పటికీ క్రేజ్ ఎందుకు రావడం లేదు? దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ తెలుగులో భైరవం సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకుంటోంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగు పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విరుమన్ సినిమాతో తమిళంలో నటిగా పెర్ఫార్మెన్స్ చూపించిన అదితి భైరవంతో ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందో తెలీదు. గతంలోనూ చాలా మంది కోలీవుడ్ సెలబ్రిటీస్ కూతుళ్లు తెలుగులో తమ లక్ టెస్ట్ చేసుకోవాలని చూశారు గానీ ఎవరికీ బ్రేక్ రాలేదు. అలాగే దర్శకుల కూతుళ్లు ట్రయల్స్ వేసినా ఫలితం లేకుండా పోయింది. భైరవం సినిమా టాలీవుడ్ లో తన ఎంట్రీకి సరైన చిత్రం అని అదితి మాత్రం గట్టిగా నమ్ముతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య సైతం ఇలాగే తన లక్ టెస్ట్ చేసుకోవాలని విశ్వక్సేన్ సినిమాతో ట్రై చేసింది. కొన్ని రీజన్స్ తో ఆ ఫిల్మ్ ఉన్న ఫలంగా ఆగిపోయింది. అప్పటికే ఐశ్వర్య తమిళంలో 1-2 పిక్చర్స్ చేసినా ఏదీ వర్కౌట్ కాకపోవడంతో తమిళ అప్కమింగ్ హీరో ఉమాపతి రామయ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓవరాల్ గా ఈ సినారియోలో కోలీవుడ్ నెపో కిడ్స్ కి చుక్కెదురవుతోంది. పూరి జగన్నాథ్ సినిమాలు ఫెయిల్ అవుతాయేమో కానీ ఆయన గారి సినిమాల్లో హీరోయిన్లు ఫెయిల్ కారు. అందుకనే పూరి ఫెయిల్యూర్లో ఉన్నాడని తెలిసినా కొత్త భామలు డాషింగ్ డైరెక్టర్ సినిమాలో నటించడాన్ని కోరుకుంటారు. తాజాగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పూరి సినిమాలో నటించడానికి తెగ ఉవ్విల్లూరుతోంది. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ చేసే సినిమాపై సౌత్ సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎంను వన్ ఆఫ్ ది హీరోయిన్ గా తీసుకోవడం ట్రెండీ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ అమ్మడు పలు సినిమాలకు ఆయా హీరోలతో కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ చేసింది. ఈ విధంగా ఇప్పటికే నిహారిక నోటెడ్ అయింది. పూరి తన అప్కమింగ్ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతికి జతగా నిహారికను తీసుకోవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు కాస్త ఏజ్డ్ లుక్ ఉన్న నిహారికను ఏ రకంగా సినిమాల్లో గ్లామరస్ గా ప్రజెంట్ చేస్తాడు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే సినిమాలో సీనియర్ నటి టబు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ సినిమాకు బూస్టింగ్ ఇచ్చేలా ఎలా చూపిస్తాడు అనేది చూడాలి. ఇప్పటికే నిహారిక పెరుసు సినిమాలో వైభవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో ఈమె రోల్ గ్లామరస్ గా కాకుండా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో వర్కౌట్ అయింది. మరి విజయ్ సేతుపతి సినిమాలో కూడా నిహారిక రోల్ ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ అయితే పూరి ఎందుకు తీసుకుంటాడు? ఆ మాటకొస్తే పూరి సినిమాల్లో హీరోయిన్ గా మాక్సిమం గ్లామర్ ఎలివేషన్ కు ట్రై చేస్తాడు. ఒకవేళ అదే జరిగితే నిహారిక వెండితెరపై ఎలాంటి ప్రెజెంటేషన్ లో కనిపిస్తుంది అనేది చూడాలి.